ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. జనవరి 23న ఎంవీఎల్ మాస్టారు వెళ్ళిపోయిన రోజున స్మరించుకుంటూ నాన్న సహాధ్యాపకులు, కవి పండితులు శ్రీ అత్తిలి వెంకటరమణ గారు రచించిన స్నేహశీలి ఎంవీఎల్ అనే స్మృతి కావ్యం నూజివీడు సూరివారి సీతారామ మందిరంలో ఎంవీఎల్ సాహితీ సమాఖ్య వారు ఆవిష్కరించారు. ఈ సీతారామ మందిరంతో నాన్నకి ఒక ప్రత్యేక అనుబంధం ఉందిట. నూజివీడు ధర్మప్పారావు కళాశాలలో నాన్న ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత శ్రీ సూరి సీతారామాంజనేయులు గారి అభీష్టం మేరకు రామాయణం గురించి నూజివీడులో మొట్టమొదటిసారి ప్రసంగించానని నాన్న స్వయంగా చెప్పారని సీతారామాంజనేయులు గారి అమ్మాయి సువర్ణక్క చెప్పారు. 1990లో మొదటి ముద్రణ జరిగి ఇప్పుడు పునర్ముద్రించిన ఈ స్మృతి కావ్యం ఆ రామమందిరంలో ఆవిష్కరించడం చాలా సంతోషం. ఈ కావ్యానికి ఆచార్య సి నారాయణ రెడ్డి గారి ముందు మాట బరువెక్కిన గుండెతో హృదయము తోడ పలుకు గుణమెచ్చటను నన్ను మెచ్చి వ్యాప్తి చేయుననుక నిద్రపోడు. ఈ 1.5 పాదం చాలు ఎంవీఎల్ వ్యక్తిత్వానికి నిలువుటద్దం పట్టడానికి. శ్రీ అత్తిలి వెంకటరమణ గారు రాసిన ఈ స్మృతి కృతి ఆలోచనలోంచి ఉద్భవించింది కాదు, అగపడని కన్నీటితో తడిసిన ఆర్ద్రానుభూతిలోంచి అవతరించింది. రమణ గారు అన్నట్టుగా ఎంవీఎల్ ఎంతటి వక్త అయినా అంతకు మించి హృదయ భాషి, నిత్య నవీన కవితా గుణాన్వేషి. తాను కనిపెట్టిన విశేషాన్ని తన వరకే దాచుకోడు, దాన్ని 10 మందికి ప్రసరించాలి, పంచాలి. ఇది గంధర్వ లక్షణం. గాలి పరిమళాన్ని మూటగట్టుకు మోసుకుపోదు, పరిసరాల్లో దోసిళ్లతో వెదజల్లుతూ పోతుంది. ఎంవీఎల్ది పవనావతారం. ఆ రకంగా ఇతడు పావని. రమణ గారు మరో చోట అన్నట్టుగా ఎంవీఎల్ అక్షరాల వాంగ్మయ దీక్షితుడు. అతడు లేని లోటు ఆధునిక కవితా వేదిక అనుభవిస్తున్నది. ఎంవీఎల్ మిత్రుడుగా శ్రీ అత్తిలి వెంకటరమణ గారు అల్లిన ఈ పద్యాల అశ్రుమాలలో అతని అధ్యాపన గురువుగా బరువెక్కిన గుండెతో నా భాష్పాలు కూడా జతపరుస్తున్నాను అన్నారు ఆచార్య నారాయణ రెడ్డి గారు. పండితులు శ్రీ దురిశెట్టి వెంకటరామాచార్యులు గారి కలం నుంచి రాల్చిన దుఃఖాశ్రువు ఒక దీప్తార్చి చతుర్దశాబ్దములకే ఇవ్వెత్తుగా వెలిగి యురక చల్లారెను మూగవోయనొక గజ్జద్వీణ మందాకిని సకలామోద తరంగ మాలికలలో సాహిత్య సౌరభ్యముల్ వికసింపన్ నరసింహ మేఘనటకో విద్యుత్ ప్రభాపుంజమై. కృతికర్త శ్రీ అత్తిలి వెంకటరమణ గారి మాట. సహృదయ పాఠకులకు నమస్కారం. జనవరి 23, 1986 శ్రీ ఎంవీఎల్ దివంగతుడైన రోజు. ఈ కావ్య రచనను 1988లో ఆగస్టు 9న ప్రారంభించి సెప్టెంబర్ 20న ముగించాను. సెప్టెంబర్ 21 జయంతి సభలో సహృదయులైన మా సహచరులకు శ్రీ ఎంవీఎల్ను నేటికీ తమ హృదయ పీఠాలపై నిలుపుకుంటున్న కొంతమంది విద్యార్థులకు వినిపించాను. ఆయన తన 42వ ఏట అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ఈ కావ్యానికి కూడా 42వ పద్యమే ముగింపు. దుఃఖావేశపు తొలి పొంగు తగ్గే వరకు ఆగి రికలెక్షన్ ఇన్ ట్రాంక్విలిటీగా వెలువడిన స్మృతి కావ్యం ఇది. ప్రతి పద్యానికి నేపథ్యమేమిటో వివరించాలని ముద్రించకుండా 2 ఏళ్లు ఉంచాను. అది ఇప్పట్లో కుదరదని మనన చారువులైన ఈ పద్యాలను ఈ విధంగా మీకు సమర్పిస్తున్నాను. పూజ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దయతో దీనికి సముచిత సుందరమైన ప్రవేశికను ప్రసాదించారు. వారికి నమస్యతములు. దివ్యుడైన ఓ ఎంవీఎల్, అందుకో ఈ కన్నీటి నివాళి. స్నేహశీలి ఎంవీఎల్ స్మృతి కావ్యంలోని పద్యాలు తమ్ముడు రాంప్రసాద్ రికార్డు చేయగా శ్రీ అత్తిలి వెంకటరమణ గారి గళంలో ఇప్పుడు విందామా? నాన్న, మీరు కూడా వినండి మరి. స్నేహశీలి శ్రీ ఎంవీఎల్ స్మృతి కావ్యం. ఏ గంధర్వుడు నృత్యగాన కవితాహేళా ప్రపూర్ణాత్ముడై రాగాంనాయత రంగడోలికల గారామారతుగాడుచున్. ఏ గంధర్వుడు నృత్యగాన కవితాహేళా ప్రపూర్ణాత్ముడై రాగాంనాయత రంగడోలికల గారామారతుగాడుచున్. శ్రీగంగా పరిషిక్త జాటవన
వల్లీ పుల్ల మల్లీ సుమాభోగ స్వచ్ఛనవేందురేకికుడు శంభుందుడకే రెచ్చెను రసమయ స్వాంతమందు ధర్మచ్యుతి అయి స్వధునీ మృదు విపృష ప్రణయమెల్లడిల్లవడి నింగివిడీటటిగియగాని మంటి బొమ్మకి మాధురీ మహిమగలదే రెక్కల్వచ్చెను స్నేహబంధములు త్రెళ్ళెను తొంటిదౌమింటికిన్ ముక్కంటిన్ భజింపగానెగసె సమ్మోహంబుదాహంబుగా దక్కెన్నిత్య వినూత్నమోదలహరీ తారాధ్వ సంచారముల్ చిక్కెంతృతిరమణీయక చిరాశ్లిష్టంబు మచ్చిత్తము మచిలి బందరు పొంతగా రుచిరమైన పల్లె గూడూరు మచిలి బందరు పొంతగా రుచిరమైన పల్లె గూడూరు మద్దాలి వంగడమున ఆంధ్ర సాహిత్య భండారమగు నియోగి షట్సహస్రాన్వయమునదా జన్మమందే విదితమునరింతుటకెపై వివృతియల్ల దేశకాల పుటెల్లల తెన్ను దాటి విశ్వనరుడుగవాడు జీవించనన్న ఉన్న నిజమునే పల్కుట ఉజ్వలముగా 1944 తారణాఖ్యవత్సరమునదానుదయించే 1944 తారణాఖ్యవత్సరమునదానుదయించే నేను పుట్టినదదియే సమా కాని అకట అతడు తరించెన్ వెలితి యొక్కింతగా 4 నెలలు చిన్న ఆశయముందు జన్మించెనతడు జ్యేష్ఠుడేన మధుర హృదంతరాహీన మార్దవమునాతండు కృతయుగ ప్రత్న బుద్ధి వెంకటేశ్వరరావు తత్పితృపదుండు కల్లకపటములెరుగని పల్లె మనిసి వారి పట్టెనామంబుల ఫాలతలము మన్మనోనేత్ర సీమల మసలు నేడు ఏకపుత్రునియందు మారాకుదొడగు వత్సలత్వంబునన తండు బ్రదిమి నెరపే ఏకపుత్రునియందు మారాకుదొడగు వత్సలత్వంబునన తండు బ్రదిమి నెరపే గ్రామవాసికి సాజము ప్రేమ మెసగ సరులన్ కూర్మి సుధలతో సాకెనతడు కులమత భేదముల్ తలపుగోనకు పురుల రీతి బట్టి పంటల నగజెల్లు చేతలను నాశమునర్పని పల్లె చుట్ట పుంగలిమికి తావలంబగుచు పల్లె చుట్ట పుంగలిమికి తావలంబగుచు కంజదళాయత నేత్రదీప్తులను చెలిమికి ప్రాణమిచ్చుగద శ్రీమధుమూర్తి తదీయ పుత్రుడు ఆ తల్లి సీతారామమ్మను చూచినప్పుడెల్ల మన్నయనోత్త బాష్ప బిందు సందోహంబునందు ఎంవీయల్ జాలువారు అట్టి భర్త పోయి ఇట్టి బిడ్డడు పోయి వెర్రి తల్లి మిగిలె విఫలాత్మ గతమున ఆగతమ్ము కల్లయై నీరవమైన శూన్యవర్తమానమట్లు మటుమాయంబై తల్లిదండ్రులుడు నామంబైన మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహరావు మటుమాయంబై తల్లిదండ్రులుడు నామంబైన మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహరావు మరి ఆంగ్లం బంధు 3 ఎకరాల్ బటువై ఎంవియలన్న పేరు మిగిలన్ వక్తృత్వ శౌండీరమై నటదీశానకరాత్త ఢక్కికగా ఆంధ్రక్షోణి నల్దిక్కులను జీవభౌతిక శాస్త్రములు చెలుగు తెలిసి వరద గురుని సన్నిధిని గైర్వాణి నేర్చి జీవభౌతిక శాస్త్రములు చెలుగు తెలిసి వరద గురుని సన్నిధిని గైర్వాణి నేర్చి తెలుగు ఇంగ్లీషు సాహిత్యముల మధిల్చి పట్టభద్రత నందియాపై కడంగి
బందరు హిందూ కళాశాలను దాటి ఉస్మానియా విశ్వవిద్యాలయంబున మహోదాత్త ప్రజ్ఞాపరీపాక స్వరూపులైన దేశికులకు అంతేవాసి అయి ఆంధ్రముల స్నాతకోత్తర పట్టభద్రుండై శ్రీ మేకారంగయ్యప్పారావు పాలితంబై శ్రీ ఎర్రోజు మాధవాచార్య ప్రాచార్యకంబయ్యప్పు ధర్మప్పరావు కాలేజీలో ఆంధ్ర శాఖాధ్యక్షుండాయే నూజివీటి సాహిత్య గౌరవంబునకు తానకంబై వెలిం. విద్యార్థి సత్కళా విపులోత్సవములందు వార్షిక సంచికా ప్రకటనమున సజ్జస్సముద్గత స్వాదు వాక్యంబుల అరమరలేని నియ్యంబు వలన స్పర్ధాళు మహిమ భాషారూప గుణశీల సందీప్తము నిజస్వాంతముప్పి శ్రమము గణింపని సత్కార్యనిష్టచే గురుజన భక్తి బంధురత చేసి సంప్రదాయ బలము సంఘటించి వినూత్న కావ్యగోపురముల కట్టుచుండి ఇట్టె గడిపివేసే 20 ఏండ్లు తత్సాహచర్య చారుచర్య మిగిలే. వరలక్ష్మికి ఎంవిఎల్ నరసింహారావునకు నవదంపతికి చిరశుభములంచు బల్కితి వరుణతనిన్ వితధమాయ పద్య వితతియున్. ఆ దంపతుల సంతానంబున ప్రథమయైన దుహిత చిరంజీవిని సౌభాగ్యవతి అనురాధ వివాహమంగళం బంది పుత్రవతియాయే. ద్వితీయుండైన పుత్రుండు చిరంజీవి శివరామప్రసాదు సాంకేతిక విద్యాపద్య పురోగమించుచుండే. ఆతని స్నేహ సంపదయే తదనంతర సర్వశుభంబులకు కాణయాచి హృదయముతోడ పల్కు గుణమెచ్చటనున్నను మెచ్చి వ్యాప్తి చేయుదనుక నిద్రపోడు. హృదయముతోడ పల్కు గుణమెచ్చటనున్నను మెచ్చి వ్యాప్తి చేయుదనుక నిద్రపోడు. నెనరొత్తిన చిత్తముతోడ ఆపదంజదరిన వాని తేర్చు. నవశిల్ప విశిష్ట వరిష్ఠ రీతులను విదితమునచ్చి కూర్చు సువివేకము కావ్యపదానువర్తి అయి. ఇది ఎంవిఎల్ స్మృతి కావ్యగానం మొదటి భాగం. 42వ ఏట వెళ్ళిపోయిన సన్నిహిత మిత్రునికి నివాళిగా 42 పద్యాల అశ్రుమాల సరిగ్గా 42 రోజుల్లో అల్లిన శ్రీ అత్తిలి వెంకటరమణ గారికి నమశ్శతములు. థ్యాంక్ యూ.